నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేంద్ర శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీమతి సుజాత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారిచే శ్రీమతి సుజాత గారిచే అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారు అలాగే శ్రీమతి సుజాత గారు మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తున్న 65 మందికి అడుగున అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాయని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీ శ్రీ ఉజ్వల్ గారికి, శ్రీమతి ప్రత్యూష గారికి, చిరంజీవి అద్వైత్ గారికి, చిరంజీవి ఆద్య గారికి, కుమారి ఉష్మా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తిరిగిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి ప్రత్యూష గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీమతి సుజాత గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు కాలాజామున్, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. దాన్ని